పనులు మొదలుపెట్టిండ్రు. ఏళ్లు గడుస్తున్నా ముంగటికి పోతలేవు. గోదావరిలో నీళ్లు లేనప్పుడు ఫటాఫట్ జరగాల్సిన పనులు కాంట్రాక్టర్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ముందుకు సాగుతలేవు. గడువులోపు పనులు పూర్తయ్యేటట్టు కనిపించకపోవడంతో ఆఫీసర్లు టైంను వెంచుకుంటూ పోతున్నారు. ఇక భద్రాచలంలో మెల్లమెల్లగా నడుస్తున్న రెండో బ్రిడ్జి పనులపై స్పెషల్ స్టోరీ. భద్రాచలం కాడ గోదావరి నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మెల్లగా నడుస్తున్నాయి. పనులు షురు చేసి ఏండ్లైతున్నా బ్రిడ్జి నిర్మాణం మాత్రం జరుగుతలేదు. NH30 మీద రెండో బ్రిడ్జి కట్టేటందుకు కేంద్ర సర్కార్ 98,45,00,000 మంజూరు చేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. 79 కోట్లకే పనులు పూర్తి చేస్తామని టెండర్ వేసిర్రు. 2014 జూలైలో అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందం ప్రకారం 24 నెలలల్లా అంటే 2016 జూలై నాటికి బ్రిడ్జి గట్టుడు పూర్తి కావాలి. కానీ ఇప్పటిదాకా కంప్లీట్ కాలేదు. తక్కువగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా ప్రభుత్వ అధికారులు కానీ యంత్రాంగం కానీ దాని మీద పర్యవేక్షణ లోపించింది. ఆ పర్యవేక్షణ లోపం కారణంగా ఇటీవల కాలంలో శ్రీరామనవమి పెద్ద పండుగలు భద్రాచలంలో జరిగిన సందర్భంగా ఆ పాత బ్రిడ్జి ఏదైతే ఉందో గోతులు పడి పెద్ద ఎత్తున చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రెండవ బ్రిడ్జి నిర్మాణ పనులు రాజ్దీప్ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీకి సంబంధించి పనులు చాలా నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏదైతే బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లర్లు అదేవిధంగా సైడ్ వాల్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు చాలా నాసిరకంగా చాలా పనులు చాలా తక్కువగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కాంగ్రెస్ హయాంలో భద్రాచలం కాడ బ్రిడ్జి కట్టేందుకు పైసలు మంజూరు చేసిర్రు. ఇప్పుడున్న బ్రిడ్జికి పై భాగంలో సమాంతరంగా 79 పిల్లర్లతోని కట్టాలని ప్రణాళిక సిద్ధం చేసిర్రు. 1200 మీటర్ల పొడవున్న బ్రిడ్జికి సారపాక దిక్కు 800 మీటర్లు, భద్రాచలం దిక్కు 400 మీటర్ల పొడవు బ్రిడ్జి కట్టే ప్లాన్ తోటి పనులు మొదలుపెట్టిరు. కానీ ఇప్పటిదాకా 4 పిల్లర్లే పూర్తయినాయి. భద్రాచలం దిక్కు ఇంకా కొన్ని పిల్లర్లు పునాది దశలోనే ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 4 పిల్లర్లు మాత్రమే నిర్మించడం జరిగింది. కేవలం ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు చూస్తున్నటువంటి రాజ్దీప్ సంస్థ ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు బ్రిడ్జి పనులు నత్తనడకన నడిచే పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ తగ్గింది. వెంటనే ప్రభుత్వ అధికారులు దీని మీద పర్యవేక్షణ చూపించడం కానీ అట్లాగే ఆ సంస్థతోటి మాట్లాడటం కానీ చేయడం ద్వారా ఈ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి. గోదావరిలో నీటి ప్రవాహం తగ్గింది. ఇప్పుడే పిల్లర్ల నిర్మాణంలో స్పీడ్ పెంచితే తొందరగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటది. కానీ అధికారులు నజరు పెట్టుడు లేదు. జూలై నుంచి అక్టోబర్ మధ్యలో గోదావరి ప్రవాహం ఎక్కుంటది. గప్పుడు పనులు చేయనికి అవకాశం ఉండదంటున్నారు స్థానికులు. ఈ విషయాన్ని పట్టించుకుంటలేరు అధికారులు. ఇట్లనే జరిగితే బ్రిడ్జి నిర్మాణం అయ్యేటట్టు కనబడతలేదంటున్నారు. 2016 జూలై నాటికే అగ్రిమెంట్ గడువు అయిపోయింది. కానీ వివిధ కారణాలతోటి పనులు పూర్తి చేసేటందుకు మళ్ళొక ఏడాది పెంచిర్రు. ఆ గడువు లోపట కూడా పనులు పూర్తయ్యేటట్టు కనిపిస్తలేవు. ఇవాళ కొన్ని వందల టన్నులు వెహికల్స్ ఇవాళ అదే బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తామని దానివల్ల బ్రిడ్జి లైఫ్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండో బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తే ఆ మొదటి బ్రిడ్జి మీద లోడు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణికులకు కూడా సులువుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీంతో ఏం చేయాలని దాని మీద వెనుక ముందైతాన్రు కాంట్రాక్టు సంస్థలు. ఇంకో పారి గడువు పెంచాలని సర్కారును కోరుతున్నారు. పనులు గిట్లనే నడిస్తే ఇంకో 2 ఏళ్లైనా బ్రిడ్జి పూర్తయ్యేటట్టు కనిపిస్తలేదంటున్నారు స్థానికులు. పనులల్లో వేగం పెంచి బ్రిడ్జి నిర్మాణం జల్దిన పూర్తి చేయాలంటున్నారు.